మీరు ఎంతగా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నారో అదే సమయంలో వాళ్ళు మీ గురించి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడకుండా ఉండగలుగుతున్నారు, మీకు మెసేజ్ చేయకుండా ఉండగలుగుతున్నారు, బయటకి మాత్రం ఏమీ పట్టించుకోనట్టు కనిపిస్తున్నారు. కానీ ఈరోజు వచ్చిన కార్డులు మాత్రం ఒక షాకింగ్ విషయాన్ని చూపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య కదా ఇంకా వాళ్ళ మనసులో పూర్తిగా ముగియలేదు. ఒకప్పుడు మీరు ఇచ్చిన ప్రేమ విలువ వాళ్ళకు అర్థం కాలేదా? ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళిన తర్వాతే మీ విలువ తెలుస్తోందా? అసలు వాళ్ళు మీ దగ్గరకు తిరిగి రావాలని అనుకుంటున్నారా, లేదా వస్తే ఎందుకు ఆగిపోతున్నారు? ఈ 6 కార్డులు ఒక్కొక్కటిగా చూస్తే వాళ్ళ మనసులో దాచుకున్న విషయం బయటకు వస్తుంది. ముఖ్యంగా చివరి కార్డు చూస్తే ఈ వ్యక్తి మీ గురించి కేవలం ఆలోచించటం మాత్రమే కాదు, మీతో ఉన్న భావోద్వేగ బంధాన్ని ఇంకా లోపల మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ముందు వచ్చిన కార్డు ఏం చెప్పబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఎనర్జీ లవ్ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మొదటగా వచ్చినటువంటి టారో కార్డ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు వచ్చిన వెంటనే నాకు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ కంటే ముందు ఒక అసమానత ఉంది. అంటే ఒకరు ఎక్కువగా ఇచ్చారు, ఇంకొకరు ఎక్కువగా తీసుకున్నారు. ఇది డబ్బు గురించి కాదు, మీ సమయం కావచ్చు, మీ శ్రద్ధ, మీ మాట. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకు అండగా నిలబడ్డారు, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మీరు అందుబాటులో ఉండటం. కానీ మీరు అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళు అదే స్థాయిలో మీకు అండగా నిలిచారా? ఇక్కడే సమస్య మొదలైంది. ఈ వ్యక్తి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు వాళ్ళ కోసం చేసిన కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. అప్పుడు అవి చాలా సాధారణంగా అనిపించాయి. మీరు మాట్లాడటం సాధారణం, మీరు పట్టించుకోకపోవటం కూడా సాధారణంగానే ఉంది. మీరు వాళ్ళను అర్థం చేసుకోకపోవటం సాధారణం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నప్పుడు నన్ను అలా అర్థం చేసుకున్న వ్యక్తి ఇంకెవరైనా తన లైఫ్లోకి వచ్చారా అనే ఆలోచన వాళ్ళలో కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. వాళ్ళు మీ దగ్గర నుంచి పొందిన ప్రేమకు సరైన విలువ ఇవ్వలేదనే ఒక చిన్న పశ్చాత్తాపం కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారని వాళ్ళు అనుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళరని కూడా అనుకున్నారు, మీరు చివరికి మళ్ళీ మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, మీరు వెనక్కి తగ్గారు. అందుకే వాళ్లకు ఒక విషయం అర్థమవుతోంది. మీ ప్రేమ ఉచితంగా దొరికేది కాదు, దానికి కూడా ఒక విలువ ఉంది. ఇప్పుడు రెండో కార్డు ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 4 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు చాలా అందమైన జ్ఞాపకాలను బయటకు తీసుకొస్తుంది. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు జరిగిన కొన్ని చిన్న చిన్న విషయాలు, మీరు మాట్లాడుకున్న విధానం, కలిసి నవ్వుకున్న సందర్భాలు, ఎక్కడైనా కలిసి గడిపిన సమయం, లేదా మీ ఇద్దరి మధ్య మాత్రమే ఉన్న కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలు. ఇవన్నీ వాళ్ళ మనసులో ఇంకా ఉన్నాయి. ఇది చాలా విచిత్రమైన విషయం. ఒక వ్యక్తి మన జీవితంలో లేకపోయినా వాళ్ళతో ఉన్న కొన్ని క్షణాలు మాత్రం మనల్ని వదిలిపెట్టవు. అదే ఇక్కడ కనిపిస్తోంది. వాళ్ళు ఇప్పుడు బయటకి ఎంత బలంగా కనిపించినా కానీ లోపల మాత్రం మీతో ఉన్న మంచి రోజుల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, చుట్టూ అందరూ ఉన్న మనసులో ఖాళీగా అనిపించినప్పుడు. అప్పుడు గతంలో మనకు నిజంగా సంతోషం ఇచ్చిన వ్యక్తి గుర్తొస్తారు. మీ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు ఈ కార్డు చెప్తోంది. వాళ్ళు మీతో ఉన్నప్పుడు అనుభవించిన ఆ ప్రశాంతత, ఆ పరిచయం, ఆ సౌకర్యం ఇప్పుడు వాళ్ళకు మిస్ అవుతున్న విషయం బాధను కలిగిస్తోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉందమ్మా. వాళ్ళు మీతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా చెడ్డ జ్ఞాపకంగా చూడటం లేదు. గొడవలు ఉన్నా, బాధ ఉన్నా చివరికి గుర్తొచ్చేది మంచి క్షణాలే. అందుకే అప్పుడప్పుడు వాళ్ళ మనసులో మనం అలా ఉండేవాళ్ళం కదా అనే ఆలోచన వస్తోంది. కానీ ఆ జ్ఞాపకాల వెనుక ఒక బాధ కూడా ఉంది. ఆ బాధ ఏంటో మూడో కార్డు చాలా స్పష్టంగా చెప్పబోతోంది. స్కిప్ చేయకుండా మనసుని, మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా చూడండి. ఇక్కడ వచ్చినటువంటి టారో కార్డ్ 5 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ అసలు విషయం కనిపిస్తోంది. మీ ఇద్దరి మధ్య జరిగిన మాటలు, వాదనలు, అపార్థాలు, ఒకరిని ఒకరు బాధ పెట్టిన సందర్భాలు, ఇవన్నీ ఇంకా వాళ్ళ మనసులో పూర్తిగా తగ్గిపోలేదు. ఇక్కడ ఒక విషయం చాలా గట్టిగా కనిపిస్తోంది. ఈ సంబంధంలో ఎవరో ఒకరు గెలిచారు, కానీ ఇద్దరు ఓడిపోయారు. ఎందుకంటే ఒక గొడవలో ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదు,
ఆ గొడవ తర్వాత ఎవరు మిగిలారు అనేదే ముఖ్యం. మీ ఇద్దరి మధ్య కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను ఎందుకు ముందుగా మాట్లాడాలి, తప్పు చేసింది వాళ్ళే కదా, నేను ఎందుకు తగ్గాలి, ఇలాంటి ఆలోచనలు ఇద్దరి మధ్య గోడను పెంచి ఉన్నాయని కార్డ్స్ చెప్తున్నాయి. వాళ్లకు మీపై కోపం ఉన్నా అదే సమయంలో తమ మీద కూడా కోపం ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని మాటలు తిరిగి తీసుకోలేం. కొన్ని పనులు చేసిన తర్వాత అలా చేయకుండా ఉండాల్సింది అనిపిస్తోంది, కానీ అప్పటికి ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మీ మీద కోపం కంటే మన మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది అనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా ఒక విషయం, వాళ్ళు మీకు మెసేజ్ చేయాలని అనుకున్న తమ అహంకారం వాళ్ళను ఆపుతూ ఉంది. వాళ్ళలో ఒక భాగం మీ వైపు రావాలని అంటోంది, మరో భాగం ఏమో వద్దు, మళ్ళీ అదే జరుగుతోంది అని ఆపుతోంది. ఇదే అంతర్గత పోరాటం. అయితే ఈ స్థితి ఎంతకాలం ఉంటుంది? 4వ కార్డు దానికి సమాధానం ఇస్తోంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతుంది. బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. పెట్టుడు మందు, మరుగు మందు బారిన పడినటువంటి వారిని పూర్తిగా తీసివేసి ఆరోగ్యవంతులుగా చేయబడుతోంది. తాగుడికి, వ్యసనాలకి బానిస అయినటువంటి వారిని కూడా మార్చబడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ ద చారియట్. ఇక్కడ పరిస్థితి కదులుతోంది. చాలా కాలం ఒకే చోట ఆలోచిస్తూ ఉండిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. చారియట్ అంటే ముందుకు కదలటం, అంటే వాళ్ళు ఇక ఎప్పటికీ ఇదే దూరంలో ఉండాలని అనుకోవడం లేదు. మీ గురించి ఆలోచించకుండా ఉండాలని ప్రయత్నించినా కానీ లోపల ఉన్న భావాలు మళ్ళీ పైకి వస్తున్నాయి. అందుకే ఒక దశలో ఏదో ఒకటి చేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇది తప్పనిసరిగా వెంటనే మెసేజ్ చేస్తారని అర్థం కాదు, కానీ వాళ్ళలో చర్య తీసుకోవాలనే ఆలోచన రోజు రోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా వాళ్లకు ఒక విషయం అర్థమవుతోంది, మీరు ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉండరు. మీ జీవితం మీకు ఉంది, మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు, మీరు ఇంకొకరితో సంతోషంగా ఉండొచ్చు అనే భయం కూడా వాళ్ళలో కనిపిస్తోంది. అందుకే ఇంతకాలం ఆపుకున్న వ్యక్తి ఒక దశలో తన భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోయి మీ వైపు ఒక అడుగు వేయాలని అనుకుంటున్నారు. కానీ వెంటనే మరో సమస్య కూడా వస్తుంది. వాళ్లకు ఇంకా భవిష్యత్తు గురించి స్పష్టత లేదు. అది 5వ కార్డు చెప్పబోతోంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 2 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు ఒక అడుగు వేయాలా లేక ఇక్కడే ఆగిపోవాలా అనే స్థితిని చూపిస్తోంది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు మీ దగ్గరకు తిరిగి రావాలనే కోరిక, మరోవైపు మళ్ళీ అదే సమస్యలు వస్తాయేమో అనేటువంటి భయం. మీరు ఇప్పుడు వాళ్ళను అంగీకరిస్తారా? మీరు ఇంకా వాళ్ళను ఇష్టపడుతున్నారా? మీరు కోపంగా ఉన్నారా? మీరు ఇంకెవరితోనైనా ముందుకు వెళ్ళిపోయారా? ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మనసులో కనిపిస్తున్నాయి. అందుకే దూరం నుంచే మీ పరిస్థితిని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మీ గురించి ఏదైనా వినాలని, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని, మీ జీవితం ఎలా సాగుతుందో గమనించాలని చాలా ఆతృతగా ఉన్నారు మీ పర్సన్. కానీ ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆలోచనలకు విలువ ఉంది, కానీ చర్యలకు ఇంకా ఎక్కువ విలువ ఉంది. వాళ్ళు మీ గురించి ఎంత ఆలోచించినా మీ దగ్గరకు రావడానికి అడుగు వేయకపోతే మీరు వాళ్ళ కోసం మీ జీవితాన్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరి కార్డు మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పబోతుంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఈ రీడింగ్లో నాకు అత్యంత భావోద్వేగంగా అనిపిస్తున్నటువంటి కార్డు ఇదే. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే లోతైన భావాలు, బయటకి చెప్పని భావాలు, మనసులో దాచుకున్న అనుభూతులు. మీ విషయంలో వాళ్ళ భావాలు పూర్తిగా ముగిసిపోయినట్టు కనిపించటం లేదమ్మా. మీ మీద ఒక మృదువైన భావన ఇంకా ఉంది. మీరు వాళ్ళను అర్థం చేసుకున్న విధానం, మీరు ఇచ్చిన శ్రద్ధ, వాళ్ళను చూసుకున్న తీరు వాళ్ళకు ఇప్పటికీ గుర్తొస్తోంది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నా బయటకి చెప్పకపోవచ్చు, మీ గురించి ఆలోచిస్తున్నా ఒప్పుకోకపోవచ్చు, మీతో మాట్లాడాలని అనిపించినా ఫోన్ తీసుకొని మళ్ళీ పెట్టేయవచ్చు. ఎందుకంటే భావాలు ఉన్నప్పుడు కూడా భయం ఉంటుంది. తిరిగి వెళ్తే ఏమవుతోంది? వాళ్ళు నన్ను అంగీకరిస్తారా? నేను చేసిన తప్పులను వాళ్ళు మర్చిపోతారా?
అనే ప్రశ్నలు వాళ్ళను ఆపుతున్నాయి. కానీ ఈ కార్డు ఒక విషయం మాత్రం చాలా బలంగా చెప్తోంది. మీరు వాళ్ళ జీవితంలో ఒక సాధారణ వ్యక్తి కాదు. మీతో ఉన్న భావోద్వేగ అనుబంధం వాళ్ళలో ఇంకా ఎక్కడో కనిపిస్తోంది. అయితే ఇక్కడ మీకు ఒక చివరి సందేశం ఏంటంటే, వాళ్ళ మనసులో భావాలు ఉన్నాయని తెలుసుకున్న వెంటనే మీరు మళ్ళీ వాళ్ళ వెనుక పరిగెత్తకండి. వాళ్ళు మిమ్మల్ని నిజంగా కోరుకుంటే ఈసారి వాళ్ళే రావాలి, ఈసారి వాళ్ళే మాట్లాడాలి, ఈసారి వాళ్ళే తమ తప్పులను అంగీకరించాలి. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలాసార్లు ఇచ్చి ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళ వంతు. ఆ 6 కార్డుల మొత్తం సందేశం ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు దూరం అయిన తర్వాత మీ విలువ వాళ్లకు మరింత అర్థమవుతోంది. గతం వాళ్ళను వెంటాడుతోంది. మీ జ్ఞాపకాలు వాళ్ళను వదలడం లేదు. తిరిగి రావాలనే ఆలోచన కనిపిస్తోంది. కానీ అహంకారం, భయం, గతంలో జరిగిన గొడవలు వాళ్ళను ఇంకా ఆపుతున్నాయి. అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది వాళ్ళ కోసం ఎదురు చూడటం కాదు, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం. వాళ్ళు నిజంగా మీ జీవితంలోకి తిరిగి రావాల్సిన వ్యక్తి అయితే వాళ్ళు ఒకరోజు మాటలతో కాదు, చర్యలతో నిరూపించాలి. ఈ రీడింగ్ మీ పరిస్థితికి కనెక్ట్ అయితే కామెంట్లో నేను నా విలువను తెలుసుకున్నాను అని రాయండమ్మా. మీకు సరిపోయిన భాగం ఏదో కూడా చెప్పండి. మళ్ళీ మరో కొత్త రీడింగ్లో కలుసుకుందాం. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 222 అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు రెజినేట్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ మరో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.